సో ఈ రోజు జరగబోతుంది లాస్ ఏంజల్స్లో 3 బాసులతో యుద్ధం. ఆ 3 బాసులతో యుద్ధం ఎందుకు చేశానో, అసలు నేను గెలిచానో లేనో మీకు తెలియాలంటే మీరైతే ఈ పూర్తి వీడియోని చూడాలి. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్లో GTA 5 మ్యాప్లో అయితే ఉన్నాము. సో ఈరోజు అయితే GTA 5లో మంచిగా సీకట్ అవుతుంది, వర్షం పడేటట్టుంది. సో ఇప్పుడైతే మంచిగా వేడి వేడి చికెన్ వండుకొని తిందాం. చికెన్ వండుకున్నాక ఒక రైడ్ పోయేద్దాం సైకిల్ మీద. అయితే సైకిల్ అంటారా షిట్, నేను ఇది ఫ్లయింగ్ బైక్ మీద అయితే పోదాం. సైకిల్ అని వస్తుంది, సైకిల్ కాదు గైస్, మనది ఫ్లయింగ్ బైక్. సో నా హెల్త్ చాలా తక్కువ ఉంది, అందుకని జర డబ్బునైతే తినేసి హెల్త్ పెంచుకొని పోదాం అనుకుంటున్నా రైడ్కి అయితే. సో పోయిన ఎపిసోడ్ మీలో ఎవరు రే స్టార్ట్ అయిపోయినాయి గైస్, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకొని పెట్టేద్దాం, నాకు ఫ్యూచర్ కోసం ఒకటి. సో మీలో ఇంకెవరన్నా పోయిన వీడియో చూడకపోతే చూసేసేయండి. సో అందులో అయితే నేను ఈ ఫ్లయింగ్ బైక్ని తెచ్చుకుని ఉండే. సో పోయిన వీడియో ఫస్ట్ అయితే చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇక అయితే ఇప్పుడైతే నైట్ అయిపోతుంది, మార్నింగ్ ఫ్రెష్గా మార్నింగ్ పోదాం గైస్ ఒక రైడ్కి అయితే. సో ఇవి మార్నింగ్ దాకా కుక్ అయితే మళ్ళీ మాడిపోగలే, ఇవి మాడిపోతాయి, మాడిపోయాను గైస్. నా దగ్గర ఇంకున్నాయి కదా. సో ఇదే ఒక చిన్న ఇల్లు లెక్క కట్టుకునేది, ఒక టీవీ ఉంది పెద్దది. సో దీన్నే వండుకోవాలి ఇక నేను ఎప్పుడు వచ్చి. సో ఇదే ఒక నా చిన్న ఇల్లు, నా చిన్న ఇంట్లో నేను ఉంటున్నా. సో ఇక్కడ బయటకు వచ్చేసి అవును గైస్ రెడీ అయిపోయినాయి, తీసేసుకుందాం. ఇక రైడ్కి అయితే పోదాం, మంచి రైడ్ పోదాం గైస్, ఒకటైతే పెద్ద రైడ్ పోదాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం రైడ్కి. సో చాలా ఫాస్ట్ ఉంటుంది గైస్ నా బండి అయితే, మీకు తెలియకపోతే. సో చూడండి ఎంత ఫాస్ట్ ఉందో. సో ఎగురుకుంటూ పోవచ్చు, ఎగురుకుంటూ పెట్టం పోవచ్చు గైస్. చూడండి ఇవ్వండి, లావిటేట్ అవుతుంది. ఆగండి గైస్, ఆడ బ్లాక్స్ ఎందుకు ఇరిగినాయి. ఆగండి, ఇక్కడ ల్యాంటర్న్స్ పెట్టం ఉన్నాయి, ఎందుకో లైట్లు ఎందుకు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి పోదాం ఆగండి గైస్, ఈ లైట్ల రైన్లలో ఇంతకాలం లైట్లు ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ లైట్లు ఎందుకు వచ్చినాయి గైస్. ఊరే ఈడవుడు గైస్, ఇంత పెద్దగా ఉన్నాడు, ఎవర్రా నువ్వు? ఆ మీదకి పోతుందా బండి, ఆగే ఈడెవడు గైస్, ఇంత పెద్దగా ఉన్నాడు. నేను అని చెయ్యి అంత బిడ్డలేదు గైస్. చూడండి ఇవ్వండి, ఇంతున్నా నేను, ఈడెవ్వడు ఇంతున్నాడు, ఏది ముఖమే కనిపిస్తలేదు చక్కగా. గోళం అనుకుంటా గైస్, ఈడు ఒక పెద్ద గోళం అనుకుంటా. అసలు ఎందుకు వచ్చిందో మనం అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. హాయ్, ఎవరు నువ్వు నీకేం పనిడా? నేనే ప్రాచీన గోళంని. ప్రాచీన గోళమా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా సిటీని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినావా? కాదు, నేను నీకోసమే వచ్చాను. నా కోసం వచ్చినావా? నాతో నీకేం పని? నువ్వే మా సిటీని కాపాడగడు, నీలోనే అంత క్షమత ఉంది. నాలో క్షమత ఉందా? ఎందుకు? నేనే కాపాడగలను, కానీ నేను ఇప్పుడు ముసలి వాడినైపోయాను. నా కాళ్ళు చేతులు పనిచేయక ఆగిపోయినాయి. నువ్వే నన్ను కాపాడగడు, నువ్వే నన్ను ఎలా కాపాడాలి, మా సిటీని కూడా కాపాడాలి. నేనెలా కాపాడగలను? నా దగ్గర ఏం ఆయుధాలు లేవు, ఏం లేవు. నీకు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నువ్వు మర్చిపోకు. అవును గైస్, నా దగ్గర గన్స్ ఉన్నాయి కదా. గన్సా? అవును, గన్సే కావాలి నాకు. గన్స్తోనే నువ్వు మా సిటీని కాపాడాలి వచ్చి. నేనెందుకు మీ సిటీని కాపాడాలి? దయచేసి మా సిటీని కాపాడు, చాలా ప్రజలు ఉంటారు ఆ సిటీలో, ఆ సిటీని ప్లీజ్ కాపాడు. సో గైస్, ఈ గోళం అంట వాళ్ళ సిటీని కాపాడమని అడుగుతుంది. అసలు ఎందుకు అడుగుతుందో ఏమో, నాకు అసలు ఏం అర్థమవుతలేదు. వాళ్ళ సిటీ ఏదో డేంజర్లు ఉందంట, కాపాడమని అడుగుతుంది. అసలు ఏమైంది మీ సిటీకి? మా సిటీ మీదకైతే 3 డేంజరస్ బాస్లెట్ వచ్చి అటాక్ చేసినాయి, మాన్స్టర్స్ వచ్చినాయి పెద్దవి. సో వీటిని ఎలా ఓడించాలో నేను ఓడించలేకపోతున్నాను, నేను ముసలి వాడిని అయిపోయాను. అందుకనే 3 డేంజరస్ మాన్స్టర్సా? ఎలా? ఇప్పుడు నేనెలా కొట్లాడాలి వాళ్ళతోని? గన్స్ ఉన్నాయి కదా, గన్స్ తో నేను వచ్చి కొట్లాడాలి. పదా, నేను వస్తాను, నేను గన్స్ తెచ్చుకొని నీ దగ్గరకు వస్తాను. మళ్ళీ ఇప్పుడు 5 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయి. సరే, డబ్బులరా. సో గైస్, అసలుకి ఏం అర్థమవుతుంది నాకు, ఈయన సిటీని మనమే కాపాడగలమంట. సో మనమైతే డబ్బున బైక్ వేసుకొని వెళ్ళిపోదాం. ఏదో ఒక రోజు కుదురుగా కూర్చుందామంటే మనకు అన్ని తట్టుకుంటే వచ్చి.
ఎగిరే బండి. ఇప్పుడు నేను ఈ లైన్లో పోయేటట్లేను, నేను ఎగరాలి డైరెక్ట్ పైనకి. సో ఇప్పుడైతే నేను నా ఇంటికే వెళ్ళిపోవాలి. సో ఇదే నా ఇల్లు. వచ్చేసిన ఇంటికాడికి అయితే. సో వీడైతే మనం పార్కింగ్లో పెట్టేసేద్దాం. సో గన్స్ ఇంకా ఆర్మర్స్ రెడీ చేసుకొని మీ ముంగటికి నేనైతే రెడీ అయిపోయిన ఘోరంగా నీ కాపాడు. నీకు నా ఆర్మర్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. సో బ్యాక్ లుక్ బిట్టంగా ఇచ్చేసి ఒకటి. సో చూడండి ఎంత ఘోరమైన ఆర్మర్ వేసుకొని వస్తున్నాను నేను. సో గన్స్ పెట్టంగా పోయినా సార్ గన్స్ ఏమి గుర్తుంటే ఆర్పీజీ ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్. ఇంకా ఇది హెల్మెట్ ఉంది గైస్, కానీ హెల్మెట్కి జర్ర ప్రాబ్లం ఉందనమాట. ఏంటంటే మొత్తం పర్స్పెక్టివ్ మార్చేస్తుంది అది. చూడండి మధ్యలో ఇట్లా గ్లాస్ లెక్క వస్తుంది. ఇక అది నాకు ఫైట్లో పెట్టుకుందాంలే, ఉట్టిగా ఉన్నప్పుడు ఎందుకు ఉట్టి ఇంత దమ్దామని ఫైట్లో పెట్టుకుందామని తీసేస్తున్నా గైస్ నేను. సో ఇప్పుడైతే వెళ్ళిపోయాం మన ఫైరింగ్ బైక్. ఇది ఆడ పెట్టినా కదా గైస్, చేతిలో గన్ను పట్టుకున్నాడు కానీ చేయి మీద పెట్టుకొని పోవడం బెస్ట్. సో ఇప్పుడు పోదాం గైస్, ఆ గోలంగానికి హెల్ప్ చేయాలి. మంటలలోకి వెళ్ళిపోగలను ఆ బండ ఇంత అట్లా ఇట్లా పోయి. సో నేను సీదా ఫ్లయింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా గైస్, జర నాకు ఈజీగా ఉండాలని. సో వచ్చేసినాం. ఈయనే ఉన్నాడు గైస్. అసలు ఏడనో ఉన్నారో వాళ్ళు మాన్స్టర్స్, 3 మాన్స్టర్స్ అంట, ఘోరమైన మాన్స్టర్స్ అంట. అసలు నాకేం అర్థమవుతలేదు. కిందికి దిగితే నాకు డ్యామేజ్ పడుతుంది, టెస్ట్ అయిపోతుంది గైస్ అట్లనే. ఇది ఎక్కడ మరి గైస్, నాకు అసలు ఇంత డ్యామేజ్ పడుతుంది చూడండి నాకు. సో తిండి బిట్ట నా దగ్గర కొంచెమే ఉంది. గోళం నువ్వు నాకు అక్కడ పోయినాక నాకు ఏమన్నా ఇస్తాలే తిన్నీకి, అంటే నా హెల్త్ పెంచుకోనికి ఏదన్నా ఒకటి ఉండాలి. నేను ఇస్తాలే, నువ్వైతే నాతో పదా. వచ్చినాం మనం. నాకు అసలు ఏం అర్థమైతే లేదు. ఆడేదో విలేజ్లో కట్టుకొని వచ్చేసేసిండు పెద్దోడు గోలంగాడు. ఇంట్లోనే మాస్టర్ ఉందంట, ఇదే వాళ్ళ విలేజ్ అంట. దీన్ని కాపాడాలి మనమే. ఇప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు. నాకైతే 50 ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ ఇచ్చిండు. రోడ్ మీద వచ్చేటప్పుడు నేను ఫ్లయింగ్ బైక్ తేలేను గైస్, ఎందుకంటే వాడేమో స్లోగా నడుస్తుండు, నేనేమో ఫాస్ట్ ఊరికిపోతున్నా. అందుకని ఇక ఫ్లయింగ్ బైక్ మధ్యలోనే వదిలేసేసిన. అంటే వదిలేసాడు కదా, మళ్ళీ పోయి ఇంటికానే పెట్టేసేసిన. ఇప్పుడు దోలడాలి. ఇక ఈయనే ఉంటుందని చెప్పిండాడు మాస్టరు. సడన్గా టెక్ చేయకపోతే బాగుంటుంది నా మీదకి. ఏడుందో ఏమో అది. నేనైతే హెల్మెట్ బిట్టం పెట్టి నా కళ్ళ ముట్టుకొచ్చిన పోతుంది గైస్. అది దూరం కొడుతుంది. ఏంద్ర ఇది 4 కాళ్ళు గిట్లుంది. నా ఇంట అంత స్పీడ్లో పడుతుంది. దూరం పోరా. జర దూరం పోయి కొట్లాడదాం గైస్ ఇంతో. మురుకుదాం. రాకెట్ లాంచర్ దిద్దాం, లేకపోతే సప్పుడు లెక్క. వస్తుండ ఇంకా వస్తలేడు గైస్. అమ్మ ఏంటి గైస్ అది సడన్గా వచ్చిండాడు. నేను ఇంకా బెస్ట్ ఆడున్నాడు. చల్ అయ్యా చచ్చిపోయాడు గైస్ ఒక్కటే షాట్కి. అని పిల్లలు ఉన్నారు గైస్. ఇంకా అవును గుడ్డు పెట్టినాడు. గుడ్డుని పెట్టాం మనకెందుకు ఆ గుడ్డు. నన్ను పిల్లలు కూర్చుందా, నన్ను పిల్లలను గన్లతో చంపుదాం. చూసిరా గైస్ మన రాకెట్ లాంచర్ ఎంత పవర్ఫుల్ ఉందో. వస్తుంది ఆ పిల్లది వస్తుంది. అది నా ఇంట. అయ్యా కింద పడ్డా. ఇంకొకటి వస్తుంది. సావరా పేలింది గైస్ నా మీదకి వచ్చి. నాకేం అర్థమవుతలేదు అసలుకి. అరే పడితే ఇక మీరెవరెవర్రా నా ఇంట పడ్డారు. ఉట్టుకోవాలి గైస్ ఇన్ని చదివి నాకు అసలు ఏం అర్థమవుతలేదు. మంట పెడుతుంది. తిందాం. యా ఇప్పుడు రండ్రా ఎవడొస్తాడు. సావు. సో మన రాకెట్ లాంచరే ఎప్పటికన్నా మంచిదే. చీకట్ అవుతుంది, రేపు పొద్దుగానే ఇంకొక మాస్టర్ వస్తుంది. సో నాకైతే ఆ రోడ్ మీదనే చెప్పిండు డైలీ ఒక్కొక్క మాస్టర్ స్పాన్ అవుతుందంట. అట్లాంటివి 3 మాస్టర్లు మన ఇంట పడతాయి. ఆ 3 మాస్టర్లను ఇట్లా మనం చంపేసినాం అనుకో ఈ విలేజ్ ఇక మంచిగా అయిపోతుంది. ఆ 3 మాస్టర్లు ప్రతి డే వస్తున్నాయంట. అట్లా అయ్యే వీళ్ళందరూ అసలు బయటికి వెళ్తలేరు, మంచి తిండి లేదు వీళ్ళకి, పంటలు పండిస్తలేరు. కాబట్టే గైస్ ఇప్పుడైతే మనం వీళ్ళకి హెల్ప్ చేయాలి చాలా. సో ఇప్పటికైతే ఒక మాస్టర్ వేసేసినాం, ఇంకిద్దరు ఉన్నారు. సో ఫస్ట్ చీప్ ఉన్నాడు, ఇంకొకటి ఎంత పవర్ఫుల్ ఉంటాడో ఏమో నాకే తెలియదు దాని గురించి. సో ఈ నైట్ కాగానే తెల్లారి మాస్టర్ అయితే వచ్చేస్తాడు. సో మనమైతే వండుకుందాం.
ఆ మాస్టర్ గారు ఎంత భయంకరంగా ఉంటాడో నాకు అదే అనిపిస్తుంది. ఈ మాస్టర్ గాడే నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేసింది, సడన్ సర్ప్రైజు. ఈ చెస్ట్లలో లూట్ చేద్దాం. వద్దు గైస్, ఏమొద్దు, విలేజర్లు మనకెందుకు. ఏమన్నా బెడ్ ఉంటే వండుకుందామని చూస్తున్నా. సో రేపు తెల్లారైనాక నేను మీకు కలుస్తా. సడన్గా ఇక్కడికి వచ్చేసిన గైస్ నేను. అరే ఈడవాడు, ఏ ఏ ఏ ఆగ్రా ఆగ్రా, నువ్వు ఆగును, నీ పని చేస్తావు. సడన్గా నా దగ్గర వెపన్స్ చేంజ్ అయిపోయినాయి, అన్నీ చేంజ్ అయిపోయినాయి. కొట్టిని కొట్ ఓడి అబ్బా, ఈడపడరా నన్ను ఇంతలో కొడుతుండో. ఏ తినరా 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 తినరా, మస్తు ఘోరం కొడుతుండు గైస్, మస్తు ఘోరం కొడుతుండు ఈడైతే. నేను మొత్తం ఈ వెపన్ అబిలిటీలు అన్నీ వాడేసేస్తున్నా. సడన్గా ఆ గాలంగా నన్ను ఎక్కడ పట్టుకొని వచ్చిండ్రా అయినా. ఈడవాడు ఇంత ఘోరంగా ఉన్నాడు, నా అంత హైట్ ఉన్నాడు కానీ మస్తు అబ్బా సచ్చిండు గైస్. ఏం కొట్టినాం. ఈ వెపన్లు చాలా బాగున్నాయి గైస్, చూడండి. ఈ రౌండ్లలో కొంచెం ఇట్లా వస్తూనే ఉన్నాయి. అవును అన్నిటిని కొట్టేస్తున్నాయి ఇవే. సో ఈడు అయిపోయాడు సెకండ్ బాస్ పెట్టగా. థర్డ్ బాస్ చాలా డేంజర్ ఉంటాడు అనుకుంటా. అని నేను ఎట్లయినా సాయం తీసుకోవాలి గైస్. అంది సాయం తీసుకొని మనమైతే పని కాదు. సో ఇప్పుడైతే మనం లాస్ట్ బాక్స్ రానికి చూడండి, నైట్ బిట్టింగ్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇంకొక రోజే ఉంది. రేపు ఇక ఫైనల్ బాస్ వాడు వస్తాడు. అన్ని ఎట్లా ఓడిస్తానేమో నాకే అర్థమవుతలేదు. సో నా ఆర్మర్ చూడండి ఎంత బాగుందో, నైట్ పూట గ్లో అవుతుంది. సో ఇక లాస్ట్ బాస్ కోసం అయితే నాకు మస్తు భయం అవుతుంది. నెక్స్ట్ అయితే నేను కొంచెం హెల్ప్ చేస్తాను అంతే. ఆడే కొట్లాడాలి నెక్స్ట్ వంతో. నేనైతే ఓను ఫస్టే మస్తు కొడుతురు గైస్ వీళ్ళైతే. సో ఇవి మనం ఎట్లయినా కాపాడాలి కానీ కొంచెం ఆడబెట్టంగా హెల్ప్ చేయాలి మనకి, లేకపోతే అసలు కాదనుకుంటా. చూద్దాం, ఈజీ అయితే మనం వేద్దాం, లేకపోతే తను హెల్ప్ తీసుకోవాల్సిందే. సో నైట్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇక స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మార్నింగ్. గాయ్స్ మన మాస్టర్ మనోడైతే నిలబడ్డాడు. ఓ మై గాడ్, లాస్ట్ మాస్టర్ అయితే వచ్చేసేసింది. ఫైట్ మస్తు ఘోరమైన ఫైట్ అయితే అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో అయితే మస్తు ఘోరమైన ఫైట్ అవుతుంది. సో చూడండి మీరే. ఓ మై గాడ్, మనోడైతే చాలా ఘోరంగా కొడుతుండు చూడండి. అందరినీ చంపేస్తా మనోడు. అరే అమ్మ, బొమ్మలో కొడుతుండు గైస్ మనోడు, మళ్ళా కొట్టిండు. ఈ మాస్టర్లన్నిటిని చంపేస్తా. ఇదిగో నా ఆఖరి దెబ్బ. ఓ మై గాడ్, వాళ్ళూరుని ఆడే కాపాడుకోనికి చాలా ఘోరంగా పోరాడాడు. మనం ఈ విలేజ్ అయితే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఈ విలేజ్ని సేవ్ చేసినాం. వీళ్ళందరూ అయితే మనకు ట్యాంక్స్ అని చెప్తూనే ఉంటారు. ఇంక అడుగుదాం, అన్న ఎట్లుంది, మంచిగా ఉందా ఇప్పుడు విలేజ్? జర మంచిగా అనిపిస్తుంది కదా? చాలా థ్యాంక్స్ తమ్ముడు, నీ వల్లనే మా విలేజ్ బతికింది. మా వచ్చే జనరేషన్స్ కి నీ వల్లనే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా బతుకుతాయి. సో అందరు చాలా హ్యాపీగా అయితే తిరుగుతున్నారు మొత్తము విలేజ్ అంతా. పిల్లిలు అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ విలేజ్ నార్మల్కి వచ్చేసింది. సో అప్పుడైతే ఆ 3 మాస్టర్లు అయితే అటాక్ చేసిండే. సో మన గోళం అయితే లాస్ట్ మాస్టర్ని చాలా ఘోరంగా ఓడించేసిండు. సో ఇప్పుడైతే మనం మళ్ళీ మన GTA 5 సిటీకి వెళ్ళిపోదాం గైస్. మన సిటీకి మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం వచ్చిన పని అయిపోయింది. సో ఇట్లానే పోతే మన GTA 5 సిటీ అయితే వచ్చేసేస్తుంది. సో గైస్ మనమైతే వచ్చేసేసినాం మనం మళ్ళీ మన బ్యాక్ సిటీకి, GTA 5 సిటీకి. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది, మన వల్ల ఒక సిటీ మొత్తం బతికింది. సో ఇదే మాట మీద మీరైతే ఒక లైక్ చేసేసేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ చేసేసుకోండి. సో ఈ చిన్న వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, మరిన్ని వీడియోస్తో మేము ఒకటికి మళ్ళీ వస్తా. సో ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.